ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి మే 8, 9 తేదీల్లో 2 పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. మీ జీవితంలో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్నారు, ప్రతిఫలం దక్కట్లేదు. మేము ఎంత కష్టపడ్డా కానీ డబ్బు నిలవట్లేదు, మా జీవితంలో కష్టాలు తప్ప అదృష్టాలు లేవు అని బాధపడే వారికి ఈ సమయంలో అయితే ఆ భగవంతుని అనుగ్రహం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు గ్రహస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు 2 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పులు మీరు చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకుంటే సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. దిగామరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనందరాజ్ గారు. గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం అనేది లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఏంటంటే ఈ 2 రోజుల్లో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీరు 2 పెద్ద శుభవార్తలను వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఇప్పుడు మీకు లభించబోతుంది. ఆ భగవంతుడు ఇప్పుడు మీపై అనుగ్రహాన్ని చూపబోతున్నాడు. ఎందుకంటే మీరు గతంలో చేసిన పూజలు, గతంలో చేసిన దానాలు, గతంలో చేసిన మంచి పనులకు ప్రతిఫలం అయితే ఇప్పుడు మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో కీలకమైన మార్పులు వస్తాయి. మీరు ఎంతో కాలంగా కష్టపడుతున్నారో ఇప్పుడు ఆ కష్టం ఫలితంగా మీకు గుర్తింపుగా రాబోతుంది. మీ టాలెంట్ను గుర్తించే వాళ్ళు మీ జీవితంలోకి వస్తారు. ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో అతిపెద్ద శుభవార్త అనేది మీకు రాబోతుంది. మీ జీవితాన్ని మార్చే ఒక గొప్ప శుభవార్త ఈ 2 రోజుల్లో వింటారు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో అయితే ప్రమోషన్ లేదా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి, బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా ఈ సమయంలో ప్రమోషన్లు వస్తాయి. ఇక 2వ శుభవార్త అయితే వ్యాపారం చేస్తున్న వ్యక్తులకి ఇది గోల్డెన్ టైం. మీరు గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మంచి రిజల్ట్ ఇవ్వడం ప్రారంభం అవుతుంది. కొత్తగా ప్రారంభిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇది మంచి సమయం. కానీ ఒక చిన్న జాగ్రత్త అవసరం. నిర్ణయాలు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి, తొందరపడకండి. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల మీకు లాభాలు పెరుగుతాయి. ఇది డబ్బు పరంగా, సంబంధాల పరంగా, గౌరవం పరంగా అన్ని విధాలా మీకు ఫస్ట్ అవుతుంది. మీరు ఎప్పటి నుంచో కోరుకున్న ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళ సహాయం కూడా ఎక్కువగా మీకు లభిస్తుంది. మీరు ఒంటరిగా పోరాడిన రోజులు ఇప్పుడు తగ్గుతాయి. మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీ జీవితంలో వస్తారు. ఇది మీకు ఒక రిలీఫ్ లాంటిది. ఇంతకాలం మీరు చేసిన కష్టం ఇప్పుడు ఫలితంగా మారుతుంది. మీరు ఎదగటానికి కొత్త అవకాశాలు ఈ 2 రోజుల్లో తెరుచుకుంటాయి. కేతువు జన్మస్థానంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి పెరగవచ్చు. మీరేదో కోల్పోయిన భావనలో ఉండవచ్చు, కానీ నిజానికి అది కోల్పోవడం కాదు, అది ఒక మార్పు. మీలో ఒక కొత్త అవగాహన పెరుగుతుంది. మీరు ఎవరో, మీకు లక్ష్యం ఏంటో మీకు
క్లారిటీ వస్తుంది. ఈ సమయంలో కొంచెం సైలెంట్గా ఉండటానికి మీరు ప్రయత్నించండి. బయట ప్రపంచం కన్నా మీ లోపల ఎక్కువ ఆలోచనలు జరుగుతూ ఉంటాయి. ఇది చెడు కాదు, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల. ముఖ్యంగా మీరు నిజమైన శక్తిని గుర్తించే దశ ఇప్పుడు వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సంబంధాల్లో కొంత గందరగోళం ఉండవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యగా కావు, కేవలం అర్థం చేసుకునే లోకం మాత్రమే. మీరు కాస్త సహనం పాటిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఎవరు సరిగ్గా ఉన్నారు అన్నది కాదు, సంబంధం సరిగ్గా ఉండాలి అన్నది. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటే మీ సంబంధాలు మరింత బలంగా మారుతాయి. కొత్తగా సంబంధాలు ప్రారంభించుకునే వాళ్ళకు కూడా ఇది జాగ్రత్త ఉండవలసిన సమయం. శని మరియు కుజుడు ఆయుస్థానంలో ఉండటం వల్ల కొంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని లైట్గా తీసుకోకండి. మీరు మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. ఆహారం, నిద్ర, వ్యాయామం ఇవి ఖచ్చితంగా పాటించాలి. ఇది ఒక పరీక్షా కాలం లాంటిది, కానీ భయపడాల్సిన అవసరం లేదు. మీరు జాగ్రత్తగా ఉంటే ఈ దశను సాఫీగా దాటవచ్చు. మీరు మీ శరీరాన్ని, మనసును బలంగా ఉంచుకోవాలి, ఎందుకంటే ముందున్న మంచి కాలాన్ని ఆస్వాదించాలంటే ఇప్పుడు మీరు బలంగా ఉండాలి. సూర్యుడు మరియు బుధుడు భాగ్యస్థానంలో ఉండటం వల్ల శుభ సంకేతాలు వస్తాయి, మీ అదృష్టాన్ని పెంచుతాయి. మీరు చేసే పనుల్లో సక్సెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. గత కొంతకాలంగా మీరు కోరుకుంటున్న గౌరవం అనేది మీకు లభించబోతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు మీరు పొందుతారు. మీ మాటను ఇతరులు గౌరవిస్తారు, మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే ఈ సమయంలో అయితే కొన్ని మార్పులు మీరు ఊహించని విధంగానే మీరు చూస్తారు. ఈ సమయంలో మీరు మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే గ్రహస్థితి ఒక విషయం స్పష్టంగా తెలుపుతుంది. మీరు ఒక పెద్ద మార్పు దిశలో ఉన్నారు. కష్టాల తర్వాత వచ్చే సుఖం లాంటిది ఇది. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీకు బలం అవుతుంది. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు పడిన ప్రతి కష్టం మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చింది. ఇప్పుడు ఫలితాల్ని పొందే సమయం. మీపైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ జీవితాన్ని మార్చుకునే సమయం ఇదే. మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీపై మీరు నమ్మకాన్ని ఉంచుకోండి. మీరు చేసే పనిలో మీరు పూర్తి శక్తిని పెట్టండి. ఇక ముందు వచ్చే మార్పులు మీరు ఊహించని విధంగా ఉంటాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా ఎదుగుతారు. మీరు ఎప్పటి నుంచో కలగన్న జీవితం ఇప్పుడు మీకు స్పష్టంగా ఉంటుంది. కాబట్టి నెగిటివ్ ఆలోచనలు పెట్టకండి. మీరు ఒక విజేత, మీరు సాధించడానికి పుట్టారు. మీరు ముందుకు సాగండి, విజయమే మీ వెంట వస్తుంది. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో అయితే ఉన్న సంకేతాలు ఏంటంటే ఇవి సాధారణమైన రోజులు కాదు, ఒక మార్పు దశ, ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. మీరు ఇంతకాలంగా ఎదుర్కొన్న అనిశ్చితి, ఆందోళన మధ్య ఇప్పుడు ఒక స్పష్టత వస్తుంది. చంద్రుడు పంచమం నుండి షష్టమంలోకి ప్రయాణం చేయడం వల్ల అంటే ఆలోచనల చర్యలు వైపు మార్పు మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆచరణలో పెట్టే సమయం వచ్చింది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీ ఆలోచనలు చాలా యాక్టివ్గా ఉంటాయి. కుటుంబంలో మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి వస్తుంది. పిల్లల విషయంలో కొంత టెన్షన్ ఉన్న చివరికి మంచి ఫలితాలకు దారితీస్తుంది. మీరు కాస్త ఓపికగా, ప్రేమగా వ్యవహరిస్తే కుటుంబంలో శాంతి అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయంలో అయితే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే తొందరపడకండి, ఆలోచించి పెట్టండి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీకు ఊహించని విధంగా 2 పెద్ద శుభవార్తలను వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహ రాశి వారు గత కొంతకాలంగా అయితే ఎవరైతే ఉద్యోగంలో ఉండి ప్రమోషన్లు రావట్లేదు, మా కష్టానికి గుర్తింపు రావట్లేదు అన్నవారికి అతిపెద్ద శుభవార్త ఇది. ఏంటంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే శుభవార్త ఏంటంటే ఈ సమయంలో ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో ఖచ్చితంగా ప్రమోషన్లు వస్తాయి. మీ పనిని పై అధికారులు గుర్తిస్తారు, ప్రశంసలు కూడా కురిపిస్తారు, కొత్త బాధ్యతలు కూడా మీరు పొందుతారు. అదేవిధంగా ఈ సమయంలో అయితే సింహ రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి చక్కటి సంబంధం కుదురుతుంది. ఈ సమయంలో ఒక
ఫోన్ కాల్ ద్వారా అయితే చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు 2 పెద్ద శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు ఏ ప్రయత్నం చేసినా, ఏ పని చేసినా కానీ కలిసి వస్తుంది. దైవం మీ వెంటే ఉంటుంది. దైవం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఏ వృత్తి రంగంలో ఉన్నా కానీ మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది. మీరు ఎంత కష్టపడతారో దానికి రెట్టింపు ఫలితాలు ఈ 2 రోజుల్లో మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. మీకు వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలు పొందుతారు. ఈ 2 రోజులు మీరు ఎలాంటి ప్రయత్నం చేసినా కలిసి వస్తుంది. ఈ 2 రోజుల్లో భగవంతుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తారు. అలాగే ఈ సమయంలో అయితే దైవనామ స్మరణ మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈ 2 రోజులు మీ ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఆ పరమేశ్వరుని పటం ముందు, అలాగే లక్ష్మీదేవి పటం ముందు మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. ఈ 2 రోజులు ఉదయం సాయంత్రం దీపారాధన చేసి లక్ష్మీదేవి అష్టోత్తరాలు, ఆ పరమేశ్వరుని అష్టోత్తరాలు చదువుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు గణపతిని ఎక్కువగా ఆరాధించండి. గరికెతో మీరు ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ఈ 2 రోజులు మీరు మంచి ఫలితాలు పొందుతారు. 2 పెద్ద శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.